పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయ పిలిచిన పలుకావే కలలోని నామస్మరణ మరువ చక్కనిత పలుకే బంగారమాయన కోదండపాణి. అప్పటి వరకు కారులో కూర్చునున్న అభిరామ్కి ఇంకా కారులో ఉండలేక బయటకొచ్చి నించునున్న అతనికి ఆ కీర్తన వినిపించేసరికి అడుగులు ముందుకు కదలాయి. ఆ కీర్తన ఎక్కడి నుంచి వస్తుంది అని వెతుకుతున్న అతనికి ఆ దేవుడు ఎదురుగా కూర్చుని పాడుతూ ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఒక చేత్తో తాళం వేస్తూ మరో చేత్తో తన ముఖంపై పడుతున్న ముంగురులని వేలుతో మెలపెడుతూ చెవి వెనక్కి పెడుతూ ఉంది. పరిసరాలని మర్చిపోయి మరీ పాడుతుంది. అంత బాగా పాడుతున్న అమ్మాయి ముఖం ఎలాగైనా చూడాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అక్కడున్న అందరినీ దాటుకొని వెళుతూ ఉన్న అభికి తన భుజంపై ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించి వెనక్కి తిరిగాడు. అభి, ఎవరి కోసం వెతుకుతున్నావు అన్న వాళ్ళ అమ్మ మాటకి తడబడుతూ, ఎవరి కోసం వెతుకుతాను, నీకోసమే. అమ్మా, ఇంకా ఎంతసేపు? అయిపోయిందిరా, వచ్చేస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయి. సరే అని వెనక్కి తిరిగేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. అభి, వెళ్దామా? హా అమ్మ, పద. కారులో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కానీ తన ఆలోచనలన్నీ ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. తను నమ్మలేకుండా ఉన్నాడు. రోజు తనకు వచ్చే ఆ కళ ఈరోజు నిజం అయ్యింది. కళలో కూడా కనిపించని తన ముఖం ఈరోజు కూడా చూడలేదు. తన పేరు కూడా తెలియదు. ఎలా తెలుసుకోవడం? ఎంత బాగా పాడింది. తన పేరేమై ఉంటుంది అని ఆలోచిస్తున్న అభికి అభి అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. అమ్మ, పిలిచావా? లేదురా, అరిచాను. ఏంటమ్మా చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? నేనా? కాకపోతే నేనా? ఏం లేదమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి బయలుదేరాడు. మమత, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అంటున్న వాళ్ళ ఆయన అభి. నాన్న శ్రీనివాస్ మాటకి, అవునండి, మన అభి గురించి ఆలోచించడానికి వాడికి ఇప్పుడు ఏమైందని. అభి, ఈరోజు గుడి లోపలికి వచ్చాడు. వస్తే మంచిదేగా. మంచిదే, కానీ నేను ఎప్పుడు పిలిచినా రాను అనేవాడు. నేను పిలవకుండానే వచ్చాడు. నీ బాధ వచ్చినందుక, నువ్వు పిలవకుండా వచ్చినందుక? అబ్బా, అది కాదండి. ఏది కాదు? నన్ను చెప్పనిస్తారా కొంచెం? సరే చెప్పు. వాడు గుడిలో ఎవరికోసమో వెతికాడు. నేను అడిగితే నా కోసమే అన్నాడు. నీకోసమే వెతికాడేమో, దానికి కూడా ఇంతలా ఆలోచించాలా చెప్పు. నాతో అయితే అంతా తడబడుతూ చెప్పాడు. కార్ డ్రైవింగ్ చేస్తున్నంతసేపు దేని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అన్నీ నువ్వు అనుకుంటే సరిపోతుందా? ప్రతిదానికి అనుమానమే. ఏదైనా ఉంటే వాడే చెప్తాడుగా. నా మాట ఎప్పుడు విన్నారు గనక. మంచి కాఫీ తీసుకుని రా డార్లింగ్, తీరిగ్గా కూర్చుని వింటాను. మీరెప్పుడు ఇంతే అంటున్న వాళ్ళ ఆవిడ భుజంపై చేసి కూల్ చేయబోతే ఆ చేతిని వదిలించి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. కోపంగా వెళ్తున్న వాళ్ళ ఆవిడని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. సార్, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చాడు మూర్తి. కానీ అభి నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఏంటినా గుడ్ మార్నింగ్ చెప్తే మాట్లాడారేంటి? సార్ అని గట్టిగా పిలుస్తాడు. హా మూర్తి, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఏంటి సార్, దేని గురించో ఆలోచిస్తున్నారు? అవును మూర్తి, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. ఏ అమ్మాయి సార్? మార్నింగ్ గుడిలో జరిగింది చెప్తాడు. సార్, మీరు ఒక అమ్మాయి గురించి చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మూర్తి, నేను అమ్మాయి గురించి ఆలోచించకూడదా? అలా అని కాదు సార్, మీకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు కదా, అందుకే అలా అన్నాను. ఏమో మూర్తి, నాకు అదే అనిపించింది. నేను ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాను ఆ అమ్మాయి గురించి? మళ్ళీ కనిపిస్తుందా మూర్తి? మీరు టెన్షన్ పడకండి సార్, నేను కనుక్కుంటాను. సార్, ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి. సరే, అక్కడ పెట్టు. ఫైల్ మీద సైన్ చేసి ఆఫీస్లో వర్క్స్ ఏమి లేవని, ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. కారులో ఉన్న ఎఫ్ఎం ఆన్ చేసిన అభికి మార్నింగ్ తను విన్న కీర్తన వినిపించేసరికి తన ఆలోచనలు మళ్ళీ ఆ అమ్మాయి మీదకి మళ్ళాయి. ఆలోచనలతో కారు నడుపుతున్న అభి ఎదురుగా వస్తున్న స్కూటీని గుద్దేశాడు. స్కూటీ, దాని మీద ఉన్న అమ్మాయి, ఇద్దరు కింద పడ్డారు. హలో మిస్, మీకు డ్రైవింగ్ రాదా? రానప్పుడు ఎందుకు ఇలా రోడ్లపై పడతారు అని తిట్టడం మొదలుపెట్టాడు. కింద పడిన ఆ అమ్మాయి లేచి తన బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకొని తన స్కూటీని లేపి దానికి ఏమైనా అయ్యిందా అని చూసుకుని ఏం కాలేదని నిర్ధారించుకున్నాక తనను తిడుతున్న వ్యక్తి వైపు తిరిగింది. తన్నే చూస్తూ ఉండిపోయాడు.
హలో, ఏంటి నా పాటికి నేను మాట్లాడుతుంటే అలా చూస్తున్నా? కొంపతీసి చెవులు కానీ వినపడవా తల్లి? ఏంటయ్యా నీ బాధ? నన్ను గుర్తిందే కాకుండా నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోతున్నావు. ఏంటి అయ్యా అంటున్నావు? ఏంటే ఏంటి నన్నే? నిన్నే. ఏంట్రా ఊరుకుంటున్నా అని రెచ్చిపోతున్నావు? రానా? ఎవరిని? నిన్నేరా. లేకపోతే నన్నే ఏంటే అంటావా? నేనేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? మర్యాదగా నన్ను గుద్దినందుకు సారీ చెప్పు. ఏంటి నేను నీకు సారీ చెప్పాలా? నోవే. ఎలా చెప్పవో నేను చూస్తాను అని చెప్పి తన ఫోన్ తీసి ఎవరికో డయల్ చేస్తుంది. ఓయ్, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికా? షీటిం వాళ్ళకి. వాళ్ళు వచ్చి చెప్పిస్తారు సారీ. అప్పుడు ఎలా చెప్పవో చూస్తాను. అప్పటికి వీరి గొడవకి జనం రావడంతో అందులో ఒకరు పోలీసుల వరకు ఎందుకు బాబు అని వారించడంతో చేసేదేం లేక సారీ చెప్పి, మళ్ళీ నాకు దొరక్కపోతావా? అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకున్నాడు. తన దారిని తను వెళ్ళిపోయాడు. మమత, నీ షాపింగ్ అయిపోతే కాల్ చేయి. నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను. సరేనండి. తనకు కావలసినవి తీసుకుని మెట్లెక్కబోతున్న మమతకి కళ్ళు తిరిగి పడబోతే వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి పడకుండా పట్టుకుంటుంది. ఆంటీ, ఇలా రండి, ఇక్కడొచ్చి కూర్చోండి అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లోంచి వాటర్ తీసి తాగమని ఇచ్చింది. ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. మీ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, పిలుస్తాను. నేను ఒక్కదాన్నే వచ్చాను. అలా ఎలా పంపించారు మిమ్మల్ని ఒక్కరినే? మీ ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి తన ఫోన్ తీసుకొని శ్రీవారు అని ఉన్న నంబర్కి డయల్ చేసింది. అటువైపు నుండి హలో అన్న పిలుపు రాకముందే, అంకుల్ ఎక్కడున్నారు? ఆంటీ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు, త్వరగా మాల్కి రండి అని చెప్పి రెండో మాటకి తావివ్వకుండా ఫోన్ కట్ చేసింది. నీకు ఏదైనా పని ఉంటే నువ్వు వెళ్ళమ్మా, అంకుల్ వచ్చేస్తారుగా. మరేం పర్లేదు ఆంటీ, అంకుల్ వచ్చే వరకు ఉండి వెళ్తాను. శ్రీనివాస్కి ఫోన్ రావడంతో వెంటనే బయలుదేరాడు. ఇంతకీ నీ పేరంటే చెప్పలేదు అంటున్న మమత మాటకి ఆ అమ్మాయి తన పేరు చెప్పబోతుండగా తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ, సరే ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసింది. సారీ ఆంటీ, అంకుల్ వచ్చే వరకు ఉందామనుకున్నా. మా ఫ్రెండ్ ఫోన్ ఆంటీ, తనకేదో పని ఉందంట, అర్జెంటుగా వెళ్ళాలి. పర్లేదురా, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న అమ్మాయిని చూస్తున్న మమతకి తన ఎవరో పిలిచేసరికి అటువైపు తిరిగింది. ఎదురుగా శ్రీనివాస్ కనిపించేసరికి, ఏంటండి ఇంత లేట్గా వచ్చారు? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఏ అమ్మాయి మమత? అదేనండి మీతో ఫోన్ మాట్లాడిందిగా ఆ అమ్మాయి. ఎంత బాగుందో తెలుసా? మన అభికి చాలా మంచి జోడి, మంచి అమ్మాయిలాగా కూడా ఉంది. నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? వాడికి నచ్చాలిగా. అది సరే కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది? పద ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్దాం. చూడు ఎంత నీరసంగా ఉన్నావు. అబ్బా ఆపుతారా ఇక? నాకేం కాలేదు, ఈరోజు ఉపవాసం కదా, అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి. ఈ మాత్రం దానికి హాస్పిటల్ అవసరమా చెప్పండి? ఎందుకు ఇప్పుడు ఈ ఉపవాసాలు చెప్పు? నీకు ఎందుకంటారేంటి? మనవాడి కోసం ఎంత మంచి సంబంధాలు తెచ్చినా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టి క్యాన్సిల్ చేస్తున్నాడు. అందుకని నువ్వు ఇలా ఉపవాసాలు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? మీకేం తెలుసు నా బాధ? మీరిద్దరూ బయటకు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని గోడలతో ఫర్నిచర్తో మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదే వాడికి పెళ్ళైతే చక్కగా నా కోడలతో కబుర్లు చెప్పుకోవచ్చు, ఇద్దరం కలిసి షాపింగ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న మమత మాటలకు అడ్డుపడుతూ, సరే నీ బాధ నాకు అర్థమైంది కానీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, అక్కడ తీరిగ్గా దీని గురించి డిస్కస్ చేద్దాం, సరేనా? ఇప్పుడైతే ఇక్కడ నుండి బయలుదేరదాం. చెప్పు నందు, ఏంటే చెప్పేది? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అది అక్కడ ఒక ఆంటీ. ఇంక చెప్పకు, నీకు రోజు రోజుకు సమాజ సేవ ఎక్కువైపోతుంది. వచ్చేసాను కదా. ఏంటి వచ్చేది? వాటర్ బాటిల్ మర్చిపోయాను అని వెళ్ళి అరగంట అయింది. నేను ఫోన్ చేసే వరకు ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నాను అని గుర్తుందా నీకు? చూడు ఎండలో నించుని ఎంత ట్యాన్ అయిపోయాను. నీ బాధ అంతా అందుకా? మరి కాదా? నేనేం నీ అంత అందగెత్తాను కాదు. ఇప్పుడున్న ఈ కాస్త రంగు పోతే నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలి వేరే దాంతో అనుకుంటాడు. అందం చూసి పుట్టే అమ్మ తల్లి, ఇక ఆపుతావా నీతి వాక్యాలు? ఇప్పటికే చాలా లేట్ అయింది, పద. నన్ను పొగిడి బాగా అలసిపోయావు. నందు, ఇదిగో ఈ వాటర్ తాగు.
సరే పద, నేను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. నందుని డ్రాప్ చేసి తన ఆఫీస్కి బయలుదేరింది. ఆగండి, ఇంతకీ ఎవరు డ్రాప్ చేశారనేగా మీ డౌటు? అదేనండి, మన హీరోయిన్. ఇంతకీ మన హీరోయిన్ పేరు చెప్పలేదు కదా, కంగారు పడకండి, అక్కడికే వస్తున్నా. హాయ్ మహి అలియాస్ మహేశ్వరి, కరెక్ట్ టైంకి వచ్చావు. సాంగ్ ప్లే అవుతుంది, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మహి, కొంచెం ఎక్కువైనట్లేదు? అవునా, ఎంత కావాలో అంత తీసుకో. నువ్వు ముందు వెళ్ళు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నేను మీ ఆర్జే అభినయ. అబ్బా, ఏముందండి సాంగ్. ఆ లిరిక్స్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అదే మరి మన తెలుగు భాషలో ఉన్న మాధుర్యం. ఇంకా ఇవాళ మన టాపిక్, ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మీకు మీ ఫాదర్తో ఉన్న బెస్ట్ మెమరీని మాతో షేర్ చేసుకోండి. మీరు మాకు చేయాల్సిన ఫోన్ నెంబర్ 9876543210. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూనే ఉండండి. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఇప్పుడు చెప్పు, ఈరోజు ఏం చేశారు తమరు? ఇంతవరకు రాకపోవడానికి కారణం? అది మహి అని చెప్పడం మొదలుపెట్టింది. నయా మాల్లో జరిగిందంతా చెప్పి ఇది జరిగింది అని ముగించింది. ఇప్పుడు చెప్పు, నేనేం కావాలని లేటుగా తమరు అసలే సిటీకి కొత్త, మళ్ళీ ఇవన్నీ అవసరమా చెప్పు? అలా అంటావంటే హెల్ప్ చేయడం కూడా తప్పే. అది కాదు నయ్యా, నువ్వు అసలే జాయిన్ అయ్యి 15 days కూడా కాలేదు. ఇలా ప్రతిసారి లేట్ అయితే ఎలా చెప్పు? ఏదో తమరి గొంతు బాగుంటుంది కాబట్టి జాబ్ వచ్చింది. నువ్వు నా ఫ్రెండ్ గనక ఏదో కహాని చెప్తున్నా. ఈసారి నుంచి ఊరుకోను. నా కోసం ఆ మాత్రం చేయలేవా మహి అని డల్గా పెట్టింది. చేస్తున్నాగా మేనేజ్, మళ్ళీ చేయలేవా అంటావంటే ముందు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు, చూడలేకపోతున్నా. మా మంచి మహి అని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. దీనికేం తక్కువ లేదు అని మహి నయ తలపై చిన్నగా తాకింది. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పికప్ చేసుకో, నేను నా బండి రిపేర్కి ఇచ్చాను. సరే అని చెప్పి సాంగ్స్ అయిపోవడంతో తన కాల్ అటెండ్ చేసింది. ఉదయం 8 గంటలు. అమ్మ, నాన్న ఎక్కడా అంటూ వచ్చాడు అభి. ఫ్రెష్ అవుతున్నట్టు ఉన్నారా? సరే, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోమను, నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళు అభి. లేదమ్మా, నేను బయట తింటాను. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కారు డ్రైవ్ చేస్తూ మూర్తికి కాల్ చేశాడు. మూర్తి, ఏ హోటల్లో మీటింగ్, నాకు మెసేజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. డ్రైవ్ చేస్తూ మూర్తికి కాల్ చేశాడు. మూర్తి, ఏ హోటల్లో మీటింగ్, నాకు మెసేజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. హోటల్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్న అభి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు. మూర్తి, వచ్చేసాను, వస్తున్నా అని చెప్పి ఎదురుగా ఉన్న డోర్ని బలంగా లాగడంతో అటువైపు ఉన్న అమ్మాయి వచ్చి అభి మీద పడింది. ఇద్దరు కలిసి కింద పడ్డారు. ఇద్దరి చూపులు 1 నిమిషం పాటు కలుస్తున్నాయి. కానీ అక్కడ ఉంది అభి కదా. మరి ముందుగా తేరుకొని, హలో మేడం, చూసింది చాలు కానీ లేస్తారా అని అనడంతో లేచింది. ఏంటి మేడం, తమరికి బండి నడపడమే రాదనుకున్నా, నడవడం కూడా రాదా? ఓ సారీ, తమరి కళ్ళు సరిగా కనపడవు కదా. ఓ, సెల్ ఫోన్లు సొల్లు కొట్టుకుంటూ వచ్చింది నువ్వు నన్ను అంటున్నావా? అమ్మాయి కనిపిస్తే చాలు ఇలా డాష్ ఇవ్వడం, మళ్ళీ ఏదో పెద్ద జెంటిల్మెన్లా తిరిగి మాతో గొడవ పడ్డం. నీ ఫేస్కి అంత లేదు కానీ తమరేదో పెద్ద అందగత్తానే ఫీల్ అవుతున్నట్టున్నారు. ఒకసారి అద్దంలో తమరి ఫేస్ చూసుకోండి. నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. అమ్మయ్య, ఇప్పటికైనా తెలుసుకున్నావు నీకు బుద్ధి లేదని. ఏంటి, పిచ్చిగా ఉందా? నేను చూస్తే నిజంగానే పిచ్చెక్కేలా ఉంది. అర్జెంటుగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఇక్కడ ఉండి నీ డొక్కు ముఖం చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా? వస్తాను, సారీ, వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. వెళ్తున్న అభిని చూస్తూ తిట్టుకుంటుంది. నయా, ఎవరిని అలా తిడుతున్నావు అంటూ వచ్చింది నందు. ఎవరినా? అదిగో వెళ్తున్నాడుగా వాడిని. అబ్బా, ఏమున్నాడే చాక్లెట్ బాయ్ లాగా. వాడు చాక్లెట్ బాయ్ అంటే పెద్ద సైకో బాయ్. నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా అని జరిగిందంతా చెప్తుంది. ఇంతకీ అతను నీకు ఎలా తెలుసు? ఎలాగా? మొన్న నన్ను కార్తో గుద్దింది ఈ మహాన్ భావుడే. ఓ, ఇతనా? అవునే, దొంగ సచ్చినోడు, అన్ని మాటలు అంటాడా?
వాడు వెళ్ళిన పని జరగకుండా చూడు గాడ్ అని అనుకుంటూ ఉంటుంది. సరే పద ఇక అని నందు నయాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. సార్ వచ్చారా? ఏంటి ఇంత లేట్గా వచ్చారు? అది మూర్తి వస్తుంటే ఒక పిచ్చి తగిలింది. దాన్ని వదిలించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఇంతకీ వాళ్ళు ఎక్కడా? సార్ అది లేట్ అవ్వడంతో డీలర్స్ వెళ్ళిపోయారు. హో షిట్, అంతా పిల్ల వల్లే అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతున్న అభి పక్కన వచ్చి కూర్చుంది మమత. అమ్మ కాఫీ. మనీ పని అమ్మాయి కాఫీ తీసుకుని రా అంటున్న మమతని ఆపి, మా నాకు నీ చేతి కాఫీ తాగాలని ఉంది, ప్లీజ్ పెట్టవా? నా బంగారం అడిగితే పెట్టకుండా ఉంటానా? ఉండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ పెట్టి తీసుకొని వచ్చి అభి చేతికి ఇచ్చింది. ఎలా ఉంది నాన్న? నీ చేతితో చేసింది కదా, బాగుంటుంది. మా నాన్న రాలేదా ఇంకా? లేదు అభి, రావడానికి లేట్ అవుతుందని చెప్పారు. ఇలా నాతో సేవలు చేయించుకోవడమేనా? నాకు కూడా ఇలా నా కోడలతో సేవ చేయించుకునే భాగ్యం ఉందా? ఏంటమ్మా నువ్వు అనేది? అది పెళ్ళి చేసుకోరా. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను అప్పుడే పెళ్ళి చేసుకోను అని. పోనీ ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, మేము కూడా ప్రేమించే పెళ్ళి చేసుకున్నాం రా. నీ ప్రేమకు అడ్డు చెప్దామనుకుంటున్నావా? వాళ్ళతో మేము మాట్లాడేస్తాం. అమ్మ అలాంటిదేం లేదు, ఉంటే మీకు చెప్తానుగా. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అంత మంచి సంబంధాలు వచ్చినా వద్దంటున్నావు, మరి ఇంకెప్పుడు చేసుకుంటావు? వయసు అయిపోయాక. అప్పుడు నువ్వు చేసుకుంటానన్నా నేను చేయాలి అనుకున్నా ఏ అమ్మాయి రాదు నేను చేసుకోవడానికి. నువ్వు నా కోసం అంత కష్టపడిన అవసరం లేదులే. నా కోసం ఎక్కడో ఉండే ఉంటుంది, నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏంట్రా కలలు కంటున్నావా? లేదమ్మా నిజం చెప్తున్నా, చూస్తుండు కావాలంటే. ఏమోరా, నీ మాట నీదే కానీ నా మాట ఎప్పుడు విన్నావని. నీకు నచ్చింది చెయ్యి అని లేచి పైన తన గదికి వెళ్ళిపోయింది. అలా సోఫాలో తల వెనక్కి వాల్చి ఆలోచిస్తూ ఉన్నాడు. రోజులాగే డైరీ రాసి పడుకునే అలవాటున్న అభి డైరీ రాసి వాళ్ళ అమ్మతో తన అన్న మాటలను ఆలోచిస్తూ నిద్రపోయాడు.